సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినం సందర్భంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిగా నిలిపి దేశంగా కలిపి 75 ఏళ్లు మనకు తోడు నీడుగా సామాన్యుల రక్షణ గోడగా మన రాజ్యాంగం కాపాడిందని, ఈ గొప్పతనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దని వారు తెలపడం జరిగింది. ప్రపంచ దేశాల్లోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశమని, ఈ రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం, మత విశ్వాసాన్ని కలిగుండే స్వేచ్ఛను, హోదాలను, అవకాశాలను, సమానత్వాన్ని ప్రసాదించిందని వారు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని, భావితరాలకు కూడా ఇది మార్గదర్శకంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ శిరీష, డాక్టర్ శ్వేత, నర్సింగ్ డిపార్ట్మెంట్ నుంచి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి అల్బీనా తదితరులు పాల్గొన్నారు. జనరల్ హాస్పిటల్లో ఎందుకంటే మా క్లాస్మేట్స్ లెక్క పెడితే 8 మంది ఉండేవాళ్ళు. నేను చెప్పిన కదా 10 మందిలో 8 మందికి 10వ క్లాస్ రాగానే ఒక అమ్మాయి అయితే 9th క్లాస్లోనే మ్యారేజ్. అఫ్కోర్స్ ఇంత గొప్ప గ్రంథం, ఒక రామాయణం మహాభారతం లాగా మనందరికీ రచించిన గ్రంథము, బాబాసాహెబ్ రచించిన గ్రంథము. దీన్ని మిస్యూజ్ చేయొద్దండి, మిస్గైడ్ చేయొద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్లో ఒక్కొక్క ఇది ఉంటుంది. మనం ఒక యాంగిల్లో చూస్తున్నప్పుడు అదే కోణంలో ఆలోచిస్తాం. దాని వెనకాల ఎంతో శ్రమ, కృషి, ఎంతో థింకింగ్ ఉండేది. అందరికీ, మీ పిల్లలకు, మీ భావితరంలో కూడా ఈ గ్రంథం గురించి ప్రతి ఒక్కరు దాన్ని చెప్పి వాళ్ళకు కూడా ఆస్వాదించాలి. దాని ఇంపార్టెన్స్ తెలియాలి, దాని ప్రొటెక్షన్ అనేది తెలియాలి. అన్నీ ఇది గురుతరం మన బాధ్యత.